రిపోర్టులు మరోసారి చదివాడు డీసీపీ విశాల్. మరో క్లూ దొరికింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో. బాగా బలంగా ఉన్న వ్యక్తి ఆ అమ్మాయి మీద పడి మొహం మీద దిండులాంటి వస్తువుతో ఊపిరి ఆడనివ్వకుండా హత్య చేశారు. ఆకాష్ మరీ అంత బలంగా కనిపించడు. ఓ 60 కేజీల బరువు ఉంటాడేమో. ఘటికాచలం ఎంత వెయిట్ ఉంటాడు? ఇన్స్పెక్టర్ రంగస్వామిని అడిగాడు విశాల్. 90 కేజీలకు తక్కువ ఉండడు సార్. భారీ ఖాయం కదా, సమాధానమిచ్చాడు. నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఘటికాచలం మీదకు ఒరిగింది. ఇబ్రహీం అంతర్జాతీయ స్థాయిలో మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. తక్కువ సమయంలో పెద్ద మొత్తం సంపాదించాలనే ఊహల్లో కొంతమంది ఉంటారు. ఘటికాచలం ఆ తరహా వ్యక్తే. అందుకే ఇబ్రహీంకు ఏజెంట్గా పనిచేస్తున్నాడు. నా డబ్బు ఎప్పుడిస్తావు? ఘటికాచలాన్ని అడిగాడు ఇబ్రహీం. ఏ డబ్బు? అమాయకంగా అన్నాడు ఘటికాచలం. వారం రోజుల కిందట కేజీ కొకైన్ తీసుకున్నావు కదా, అప్పుడే మరిచిపోయావా? కోపంగా అన్నాడు ఇబ్రహీం. ఆ కొకైన్ పోలీసులకు దొరికిపోయింది. నేనిప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను. నా భార్య చనిపోయింది. ఇప్పుడు ఆ కొకైన్ ఖరీదడుగుతావేంటి? నీ నక్కవేషాలు నా దగ్గర కాదు. వారం రోజుల్లో నాకు రావాల్సిన ₹1,00,00,000 ఇవ్వకపోతే నువ్వు కూడా నీ భార్య దగ్గరకు టపా కట్టేస్తావు. ఇబ్రహీం గొంతులోని కరకసత్వానికి వణికిపోయాడు ఘటికాచలం. ముందు నన్ను ఈ కేసుల్లో నుంచి బయటపడిని. నీ భార్యను ఆకాశే హత్య చేశాడని అన్ని పేపర్లలో పెద్ద అక్షరాల్లో వచ్చింది కదా, నీకెందుకు భయం? నువ్వే చంపేశావా? ఘటికాచలం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ఇబ్రహీం. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నీళ్లు నమిలాడు. కేసులో నుంచి బయట పడదామనుకుంటే ప్రతిదానికి ఆ నైనికి అడ్డం వస్తోంది. నైనికెవరు? అడిగాడు ఇబ్రహీం. పెద్ద ఇండస్ట్రియలిస్టు. ఆకాష్కు బంధువు. మనం కొకైన్ సప్లై చేసింది ఆకాష్కే. అతనికి డైరీ రాసుకునే అలవాటుంది. ఆ డైరీ పోలీసులకిచ్చింది. ఆ డైరీలో డ్రగ్స్ నేను సప్లై చేస్తున్నట్టు రాశాడేమోనని నా అనుమానం. ఆ డీసీపీ మహాఘటికుడు. ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. మొన్న నా సెల్ ఫోన్ తీసుకున్నాడు. దానిలో నీ నెంబర్ కూడా ఉంది. నేనెవరికి కాల్ చేస్తున్నానో ఆ వివరాలన్నీ రాబడుతున్నాడు. మన మీద రైడ్ చేస్తాడేమోనని భయంగా ఉంది. ఇబ్రహీం మెదడులో ఏదో ఆలోచన మెరిసింది. నైనికను కిడ్నాప్ చేద్దాం. పెద్ద మొత్తంలో సొమ్ము ముట్టాక విడిచిపెట్టేద్దాం. మన ప్లాను బిడిసికొట్టి డబ్బులు రాకపోతే చంపేద్దాం అన్నాడు కరుకుగా. మరో హత్య అనేసి నాలుగు కరుచుకున్నాడు ఘటికాచలం. మరో హత్య ఏంటి? నిజం చెప్పు. నీ భార్యను నువ్వే చంపావా? అడిగాడు ఇబ్రహీం. చంపాలనుకోలేదు. మా ఆవిడంటే నాకెంతో ఇష్టం. అనుకోకుండా చనిపోయింది. ఉద్వేగంతో అన్నాడు. మాటలు తడబడ్డాయి. నీ గొడవ నాకెందుకు గాని, రేపు ఉదయం కలుద్దాం. నైనికను ఫాలో అయ్యి ఎక్కడ వీలు దొరికితే అక్కడ కిడ్నాప్ చేద్దాం అనేసి వెళ్ళిపోయాడు ఇబ్రహీం. ఆ రోజు జరిగిన సంఘటన కళ్ళలో మిదిలింది ఘటికాచలానికి. రవళికి ఫోన్ చేశాడు సాయంత్రం 5ంటికి. హాయ్ డార్లింగ్, డ్రగ్స్ డీలింగ్ పూర్తి చేశావా? మొత్తం కేజీ కొకైన్ తీసుకుంటానన్నాడా? అతనేం చేసుకుంటాడు? భారీ స్థాయిలో డ్రగ్స్ దగ్గరుంటే అతనికి రిస్క్ కదా. అతనికి పెద్ద బిజినెస్ సర్కిల్ ఉంది. బాగా పరిచయం ఉన్న వాళ్ళకు అమ్ముకుంటాడు. ఆ విషయం చెప్పలేదు అతనికి అన్నాడు అతను విసుగ్గా. నాకు చెప్పాలని అనిపించలేదు. ఈ రొచ్చులోకి అతన్ని లాగడం ఎందుకు? అతనికివ్వు ఫోను, నేను మాట్లాడతాను అన్నాడు కోపంగా. ఆకాష్ మాట్లాడే స్థితిలో లేడు. ఓ డోసు కొకైన్ తీసుకున్నాడు. ఆ మత్తులో ఉన్నాడు అందామె. ఆస్తి నీకు రాసే విషయం మాట్లాడావా? నాకెందుకు ఆస్తిపోస్తులు? ఎదురు ప్రశ్నించింది. బాగా కోపం వచ్చింది తనకు. తను హోటల్కి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే మంచిది. హోటల్కు వెళ్ళాడు. ఆకాష్ని కొకైన్ తీసుకుని డబ్బిమ్మని అడిగాడు. అతను తన మాటలు వినిపించుకునే స్థితిలో లేడు. ఎందుకు అతన్ని డిస్టర్బ్ చేస్తావు? రేపు మాట్లాడుకోవచ్చు కదా. డ్రగ్స్ వెంటబెట్టుకుని అటు ఇటు తిరగడం ఎంత డేంజరో నీకు తెలుసా? సీక్రెట్గా డ్రగ్స్ ట్రాన్సాక్షన్ నిమిషంలో తేలిపోవాలి. ఆ విషయం మాట్లాడమని నీకు చెబితే ఇద్దరూ ఆనందంలో మునిగి తేలుతూ ఉండిపోయారా? అందుకేనా అతని దగ్గర నిన్ను వదిలేసి వెళ్ళింది? నాకిష్టమై నేనే అతను బుక్ చేసిన సూట్లో ఉన్నాను. మధ్యలో నీ గొడవేంటి? నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంది ఆమె తనను నెట్టేస్తూ. ఆమె మీద కోపం రాలేదు ఆ క్షణంలో. ఆకాష్ను 2 పీకితే మత్తు వీడిపోతుంది అనుకున్నాడు. అతని చెంపలు గట్టిగా వాయించాడు. రవళి అడ్డొచ్చింది. ఆమెను పక్కకు నెట్టేసి, నేనా వీడా నీకు మొగుడు అన్నాడతను. పరాయి మగాడి దగ్గరికి కట్టుకున్న భార్యను పంపేవాడు మొగుడు ఎలా అవుతాడు? నిలదీసిందామె. ఆమె మీద కోపం కట్టలు తెంచుకుంది. రవళిని మంచం మీదకు నెట్టేసి ఆమె మీద కూర్చుని చెంపలు వాయించాడు. తనను నెట్టేయడానికి కలితో తనడానికి ప్రయత్నించింది. ఆమె చేతుల మీద మోకాళ్ళు నొక్కిపెట్టి దిండు తీసుకుని ఆమె మొహం మీదుంచి గట్టిగా ఎదిమాడు. తన మాటకి ఎదురు చెబుతోందా? బుద్ధిలేదు దీనికి.
పొట్ట మీద కూర్చోవడంతో బాధతో మూలుగుతోంది. ఊపిరాడక గిలగలా కొట్టుకుంటోంది. 2 నిమిషాలు అలా అదింపెట్టి ఆ తర్వాత ఆమెను వదిలేద్దామనుకున్నాడు. 5 నిమిషాలు గడిచిపోయాయి. ఆమెలో కదలికలు ఆగిపోయాయి. భయం వేసి ఆమె మీద నుంచి లేచి మొహం మీద దిండు తీశాడు. రవళి చనిపోయింది. భయం వేసి అక్కడి నుంచి వచ్చేశాడు. తను సూట్లోకి వెళ్లడం, తిరిగి వెళ్ళిపోవడం ఎవరూ గమనించలేదు. ఉదయం పూట స్నానం చేసొచ్చి ఇంటి ముందు పచ్చటి లాన్ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుంది నైనిక. రుత్విక్తో మాట్లాడి చాలా రోజులవుతోంది. అతను ఫోన్ చేయడు. తను ఫోన్ చేస్తే మాట్లాడతాడు. రోజూ అతనితో మాట్లాడాలనుంటుంది. కానీ తనంతట తాను అతనికి ఫోన్ చేయాలంటే సిగ్గు తనకు. అతనికి మొహమాటం ఎక్కువ. అనన్య పెళ్లికి తను విశాఖపట్నం వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లో అతను ప్రజెంట్ చేసిన పుస్తకం సంగతి గుర్తుకొచ్చింది. ఆ పుస్తకం సంగతి ఇన్ని రోజులు తనెందుకు మర్చిపోయింది? ఇంట్లోకి పరిగెత్తి షెల్ఫ్లో అతనిచ్చిన పుస్తకం కోసం వెతికింది. అరగంట సేపు వెతికాక ఆ పుస్తకం కనిపించింది. తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితల సంపుటి. పుస్తకంలోని పేజీలు తిరగేస్తుంటే ఓ గులాబీ రంగు కాగితం కింద పడింది. వంగి ఆ కాగితం చేతిలోకి తీసుకుంది. సెంటు ఆ కాగితానికి పూసాడేమో. మల్లెల సౌరభం ముక్కుపుటాలకు తాకింది. ముత్యాల్లాంటి అక్షరాలు మెరిసిపోతూ కనిపించాయి. ప్రియమైన నైనిక, ధైర్యం చేసి రాస్తున్నాను ఈ ప్రేమలేఖ. మనసులోని భావాలను నీకు అందకుండా ఇన్ని రోజులు గడిపేశాను. ఇక నా వల్ల కాదు. మనసు విప్పి నీ ముందు మల్లెల తివాచీలా పరచాలి. ప్రేమలేఖలు రాయడంలో అనుభవం లేదు. నా మనసులోని భావాలు సరిగ్గా నీ ముందు ఉంచలేకపోతే క్షమించు. పొద్దున్నే లేచి పొలం వెళ్ళాను. ఉదయం పూట ఎండలో మెరుస్తోన్న పచ్చటి పొలాలు చూస్తుంటే నువ్వు గుర్తుకొచ్చావు. పక్కన నువ్వు ఉంటే బాగుండేది అనుకుంటూ ఓ క్షణం కళ్ళు మూసుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ నువ్వు కనిపించావు. ఎల్లోరా గుహల్లో మనం కలిసి తిరగడం గుర్తుకొచ్చింది. నువ్వు తూలి పడబోతుంటే నేను పొదివి పట్టుకున్న దృశ్యం కళ్ళల్లో మెదిలింది. పొలం గట్ల మధ్య నడుస్తూ నువ్వు ఎక్కడ పడిపోతావో పట్టుకుందామని నా చూపులు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆ ఛాన్సు నాకు దక్కనివ్వలేదు. వారం రోజులు నువ్వు, అనన్య, అనురాగ్ గారు మా ఊళ్ళో ఉన్నారు. ఆ వారం రోజులు మీతో అనుబంధం మధుర స్వప్నంగా మారి రోజు రాత్రిపూట హాయినిస్తూ ఉంది. నీ ధైర్యం, ఆత్మీయత నాకెంతగానో నచ్చాయి. పంచదార చిలక తీయదనం నీలో ఉంది. జీవితాన్ని ప్రేమిస్తావు. నీ స్నేహాన్ని పంచుకున్న వాళ్ళకు కూడా ఉత్తేజాన్ని, ధైర్యాన్ని కలిగిస్తావు. రియల్లీ యు ఆర్ లవర్ ఆఫ్ లైఫ్. నిన్ను తలుచుకున్నప్పుడల్లా వెన్నెల కిరణాలు రక్త నాళాల్లోకి చొచ్చుకుపోయి చల్లదనాన్ని కలిగిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగరాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది నా ప్రేమ వ్యవహారం. నేను చిన్న రైతుని, నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్టువి, కోట్ల ఆస్తికి యజమానురాలివి. నీకు నాకు లంగరు కుదరదేమో. నువ్వు నా హృదయంలో పదిలంగా కూర్చుని కులుకులొలుకుతూ ఉన్నావు. ఆ విషయం నీకు స్పష్టం చెయ్యాలి. నీకు నేను నచ్చితే నా ఉత్తరానికి సమాధానమిస్తావు, ఫోన్ కాల్ చేస్తావు. నచ్చలేదనుకో నా ఉత్తరం చించి వేస్తావు. గరిక పొరుల్లో ఉన్న నీ పొలాలను మరొకరికి కౌలుకిచ్చేస్తావు. మళ్ళీ కలిసే అవకాశం ఇవ్వవు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానోనని. ఇట్లు ఎప్పటికీ నీ రుత్విక్. రుత్విక్ ప్రేమలేఖను పదే పదే ముద్దు పెట్టుకుంది నైనిక. లేలేత ముద్దుల వేడి ఎక్కడో గరిక పొరులో పచ్చటి పొలాల మధ్యన రుత్విక్ను తాకాలి. ఎంత పొరపాటు చేసింది. అతనిచ్చిన పుస్తకాన్ని వెంటనే చూడాల్సింది. దాదాపు నెల రోజులైంది విశాఖపట్నం నుంచి వచ్చి. కనీసం ఫోన్ కూడా అతనికి చేయలేదు. అతను ఎంత బాధపడుంటాడో. తన ఉత్తరానికి సమాధానం రాలేదని, తన జవాబు కోసం ఎదురుచూస్తూ ఉండుంటాడు. దిగులుగా చేలల్లో నడుస్తున్న అతని రూపం కళ్ళల్లో మెదిలింది. అతనితో ఫోన్లో మాట్లాడాలి అనుకుంది మొదట. ఫోన్లో అయితే తగిన మాటలు దొరకవు. ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతుంది. ఉత్తరం రాయడమే బెటర్. లెటర్ ప్యాడ్ కోసం వెతికింది. పూలో ప్రకృతి దృశ్యం ఉన్న లెటర్ ప్యాడు అయితే అతనికి బాగా నచ్చుతుంది. వెంటనే కారులో షాపింగ్ మాల్కు వెళ్లాలనుకుంది నైనిక. వసుధ నిలయం దగ్గర ఆటో దిగి అటు ఇటు పరికించి చూశారు ఇబ్రహీం, గట్టిగా చలం. రోడ్డు మీద జనసంచారం లేదు. రోడ్డుకు 2 వైపులా విశాలమైన ఆవరణలు, లోపల ఎక్కడో ఉన్న భవనాలు. వసుధా నిలయం గేటు దగ్గరకొచ్చి, అమ్మగారి కారు డ్రైవర్ ఉన్నాడా? అతని బంధువులం, 2 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు గట్టిగా చలం అక్కడ నిలబడ్డ వాచ్మెన్తో. డ్రైవరు పేరు కూడా తెలీదు వాళ్ళకి. యాదగిరి అమ్మగారిని సూపర్ మార్కెట్కు తీసుకువెళ్ళబోతున్నాడు, లోపలికి వెళ్ళండి అనేసి సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి దగ్గరలో ఉన్న పాన్ షాప్ వైపు వెళ్ళాడు వాచ్మ్యాన్.
గేటు దాటుకుని పోర్టుకో వైపు చకచకా నడిచారు. కారు ముందు వైపు అద్దం తుడుస్తూ డ్రైవర్ కనిపించాడు. అతనికి కనిపించకుండా పూల చెట్టు వెనక నెగ్గారు వాళ్ళిద్దరూ. 5 నిమిషాల తర్వాత నైనిక బయటకొచ్చింది. కారు వెనక తలుపు తీసి నిలబడ్డాడు యాదగిరి. నైనిక వెనక సీట్లో కూర్చుంది. ఇబ్రహీం డ్రైవర్ మీదకొక్క దూకు దూకి అతని మీద పిడుగుద్దల వర్షం కురిపించాడు. ఆ దెబ్బలకు దిమ్మ తిరిగిపోయి కింద పడ్డాడు యాదగిరి. ఘటికాచలం ఒక్క నిమిషం వృధా చేయకుండా నైనికను లోనికి నెట్టి కారు వెనక సీట్లో ఆమె పక్కన కూర్చున్నాడు. మాట్లాడకుండా కూర్చో, మాట బయటకొచ్చిందా ప్రాణాలు తీసేస్తాను అన్నాడు కత్తి ఆమె మెడ మీద నొక్కి. ఇటువంటి సంఘటన ఎదుర్కోవడం అదే మొదటిసారి. ఆమె భయపడిపోయింది. చెమటలు పట్టాయి. గొంతు పెగల్లేదు. ఇబ్రహీం వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. సిగరెట్ ప్యాకెట్ కొనుక్కుని గేటు దగ్గరకొచ్చిన వాచ్మ్యాన్ కారు సీట్లో యాదగిరికి బదులు అతని బంధువు కూర్చోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అతనసలు యాదగిరి బంధువేనా అనుమానం వచ్చింది. యాదగిరిని వెతుక్కుంటూ పోర్టుకో దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు వాచ్మ్యాన్. పూల మొక్కల పక్కన మూలుగుతూ పడి ఉన్న యాదగిరిని చూసి ఆశ్చర్యపోయాడు. వాటర్ బాటిల్ తెచ్చి అతని మొహం నీళ్లతో కడిగేసరికి ఆ షాక్ నుంచి తేరుకున్నాడు డ్రైవర్. వాళ్ళెందుకు లోపలికి రానిచ్చావు? వాచ్మ్యాన్ మీద ఎగిరాడు యాదగిరి. కమలాంబ జీవితంలో ఎప్పుడూ దేనికి భయపడలేదు. దేనికి కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండడం ఆమెకు అలవాటు. మొదటిసారిగా భయపడిపోయిందామె. ఆకాష్ పోలీసు కస్టడీలో ఉండడం, అతనే హత్య చేసి ఉంటాడని పేపర్లో, టీవీ ఛానల్స్లో వచ్చే కథనాలు ఆమెను కంగారు పెట్టేవి. గోరు చుట్టుపై రోకలిపోటన్నట్లు తనకు అండగా ఉండే నైనికను కిడ్నాప్ చేయడం ఆమెను భయాందోళనలకు గురిచేసింది. మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ వచ్చింది. ల్యాండ్లైన్కు ఆ ఫోన్ వచ్చింది. ఇంట్లో పనిచేసే మంగమ్మ ముందు ఫోన్ ఎత్తింది. కమలాంబవేనా? నైనిక అత్తయ్యవేనా మాట్లాడేది? అవతల వైపు గొంతు దాబాయిస్తున్నట్లుగా ఉంది. ఏంటో చెప్పండి. కమలాంబ గారు గాబరాగా ఉన్నారు. మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు. విషయం నాకు చెబితే పెద్దమ్మగారికి చెబుతాను అంది మంగమ్మ తాపీగా. నోరు మూసుకుని ఫోన్ కమలాంబకివ్వు. ఆవిడ మాట్లాడకపోతే నైనికను చంపేస్తాం. నైనిక మా దగ్గరే ఉంది. కర్కశంగా మాట్లాడేసరికి భయపడి కమలాంబ గారిని ఫోన్ దగ్గరకు రమ్మని సైగ చేసింది. కమలాంబ రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుంది. కమలాంబవేనా? గద్దించాడు ఇబ్రహీం. అవును నాయనా. మీ అమ్మాయి నైనిక మా దగ్గరుంది. ఆమెను విడిచిపెట్టాలంటే 2 కోట్లు ఇవ్వాలి. క్యాష్ సూట్ కేసులో సర్ది కారులో నెక్లెస్ రోడ్డుకు రావాలి. అక్కడ రోడ్డు పక్కన మా కారు ఆగుంటుంది. కారు నెంబరు, కారు ఏ రంగులో ఉండేది వివరాలన్నీ రేపు ఉదయం చెబుతాను. రేపు ఉదయానికి డబ్బు రెడీ చేసుకోండి. ఇంట్లో మా అబ్బాయి కూడా లేడు నాయనా. మగవాళ్ళు ఎవరూ లేరు. పెద్దదాన్ని, నా వల్ల ఏమవుతుంది అంది కమలాంబ. మీ కంపెనీ అధికారులు ఉంటారు కదా, వాళ్ళకు చెప్పి అర్జెంటుగా డబ్బు కలెక్ట్ చేయమనండి. ఆ డబ్బు తీసుకుని మీరు కారులో రండి. మీ వెంట ఎవరూ రాకూడదు, కారు డ్రైవర్ తప్ప. పోలీసులకు ఈ ఫోన్ గురించి కానీ మేం డబ్బు అడిగినట్లు కానీ చెప్పకూడదు. పోలీసుల కదలికలు మాకు తెలుసు. వాళ్ళకి మీరు చెప్పారంటే మీ అమ్మాయి నైనిక ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. 100 కోట్ల ఆస్తున్న మీకు 2 కోట్లు ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. డబ్బు రెడీగా ఉంచుకోండి. మళ్ళీ రేపు ఉదయం 9ంటికి ఫోన్ చేస్తాను. 9 గంటలకల్లా మీరు కారులో నెక్లెస్ రోడ్డు చేరుకోవాలి. రంకెలు వేస్తున్నట్టు గట్టిగా మాట్లాడాడు ఇబ్రహీం. ఆ అమ్మాయి మీ పక్కన ఉందా బాబు? అడిగింది కమలాంబ. ఎక్కువసేపు మాట్లాడకూడదు. 2 నిమిషాలు మాట్లాడుతుంది మీ నైనిక. ఆమె గొంతు వినండి అన్నాడు. ఫోన్ నైనికకు ఇచ్చినట్లున్నాడు. నైనిక మాట్లాడాలనే ప్రయత్నం చేస్తోంది. గొంతు పెగలడం లేదు. అత్తయ్య, సీఈఓ కృష్ణమూర్తి గారితో మాట్లాడి డబ్బు ఏర్పాటు చేసి వాళ్ళు చెప్పినట్లు డబ్బు అప్పగించండి. వేరే మార్గం కనిపించడం లేదు. వాళ్ళు చెప్పినట్లు చెయ్యండి. ఆమె దగ్గర నుంచి ఫోన్ లాక్కోవడంతో ఎక్కువసేపు మాట్లాడలేకపోయింది. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు నైనిక కారు డ్రైవర్ యాదగిరి. నైనికను ఎలా కిడ్నాప్ చేసింది, ఎలా కారుతో సహా ఉడాయించింది వివరంగా ఇన్స్పెక్టర్కు చెప్పాడు. ఆడీ కారు నెంబరు, కిడ్నాప్ చేసిన మనుషుల వివరాలు ఇన్స్పెక్టర్ నోట్ చేసుకున్నాడు. ఎఫ్ఐఆర్ బుక్ చేసుకున్నాడు. కిడ్నాప్ కేసును పెద్దగా సీరియస్గా తీసుకోలేదు జూబ్లీహిల్స్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఒంటి మీద నగలు లాక్కుని కారు రోడ్డు పక్కన వదిలి దొంగలు పారిపోతారు అనుకున్నాడు. రవళి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ ఓ కొలుక్కొచ్చింది. అన్ని కోణాల్లో మర్డర్ కేసును పరిశీలించాడు డీసీపీ విశాల్. కేసులోని లూజ్ ఎండ్స్ను బిగించాడు. రవళిని ఎవరు మర్డర్ చేసింది ఓ నిర్ణయానికొచ్చాడు. ఆకాష్కు రవళిని చంపాల్సినంత బలమైన కారణం లేదు. ఆమెతో అతనికి ఎప్పటినుంచో శారీరక సంబంధాలున్నాయి. వాళ్ళిద్దరూ ఘర్షణ పడిన వాతావరణం లేదు. ఎవరిని విచారించినా ఘర్షణ పడే మనస్తత్వం కాదని, డబ్బుతో సుఖాన్ని కొనుక్కోవాలనే ఆరాటం తప్పితే హత్య చేసేటంత భావోద్రేకం లేదని చెప్పారందరూ.
ఆకాష్కు కొంత రిప్యుటేషన్ ఉంది. కొకైన్ అమ్మే అవసరం లేదు. ఇకపోతే రవళి భర్త గట్టిగా చలం. అతను అఖండుడు. తిమ్మిని బమ్మి చేసే సత్తా ఉన్నవాడు. డ్రగ్స్ అమ్మకాలు చేస్తూ ఉంటాడు. అతని మీద 4-5 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అతని వాచి రవళి శవం పక్కనే బెడ్ మీద దొరికింది. భార్య మొహం మీద దిండు పెట్టి నొక్కి పెట్టే ప్రయత్నంలో ఆమె పెనుగులాడుంటుంది. అదే సమయంలో వాచి ఊడిపోయి పరుపు సందులో పడిపోయింది. బాగా బలంగా ఉన్న వ్యక్తి ఆమె ఉదరంపై కూర్చుని ఆమెకు ఊపిరి ఆడకుండా చేశాడని, ఆ సఫోకేషన్తో ఆమె చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఆకాష్ నుంచి డబ్బు బాగా గుంజమని భార్య మీద ఒత్తిడి తెచ్చుంటాడు. ఆమె సహకరించకపోవడంతో క్షణికావేశంతో ఆమెను అంతమొందించాడు. కన్క్లూజన్కి వచ్చేశాడు డీసీపీ. పోలీస్ టీమును తీసుకుని గటికాచలం ఉండే అపార్ట్మెంటుకు వెళ్ళాడు అరెస్టు చేయడానికి. అపార్ట్మెంటుకు తాళం వేసి ఉండడంతో వెనక్కి తిరిగాడు. అదే సమయంలో డీజీపీ నుంచి విశాల్కు ఫోన్ వచ్చింది. వసుధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రొపరేటర్ నైనిక గారిని ఉదయం 10 గంటల సమయంలో వాళ్ళ ఇంటి దగ్గర కిడ్నాప్ చేశారు దుండగులు. 1 గంటకు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆమె అత్తయ్య గారికి ఫోన్ చేశారు. 2 కోట్లు ఇమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ కాల్ మల్లేపల్లి ఏరియాలోని పబ్లిక్ బూత్ నుంచి వచ్చింది. క్రైమ్ బ్రాంచి వాళ్ళు ఆరా తీశారు. మీరు వెంటనే నైనిక కారు డ్రైవర్ను వెంటబెట్టుకుని ఆ ప్రాంతమంతా గాలించండి. ఆ అమ్మాయికి ఆపద ముంచుకు రాకముందే ఆపరేషన్ కంప్లీట్ చేసి ఆమెను రక్షించాలి, క్విక్ అన్నాడు డీజీపీ. ఎస్ సార్ అనేసి ఫోన్ పెట్టేశాడు డీసీపీ విశాల్. ఇన్స్పెక్టర్ని పిలిచి కిడ్నాప్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. కంప్లైంట్ ఇచ్చిన డ్రైవర్ ఇక్కడే ఉన్నాడా, వెళ్ళిపోయాడా అడిగాడు డీసీపీ. ఇప్పటిదాకా ఇక్కడే తిరుగుతున్నాడు సార్, వెళ్ళిపోయాడేమో అన్నాడు ఇన్స్పెక్టర్. ఎందుకు వెళ్ళనిచ్చారు? అతను ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని తీసుకురండి. మనం వెంటనే జీపులో బయలుదేరాలి. డీసీపీ గారి హడావిడి ఎందుకో అర్థం కాలేదు. కంప్లైంట్ ఇవ్వగానే కిడ్నాపర్స్ కోసం చేజు మొదలు పెట్టాలా? కొత్త బెచ్చగాడు పొద్దురాడు అన్నట్టు కొత్త డీసీపీకి అన్ని అర్జెంట్లే అనుకున్నాడు. డీజీపీ నుంచి ఒత్తిడొచ్చినట్లు అతనికి తెలీదు. పోలీస్ స్టేషన్ ముందు చూస్తే అక్కడ యాదగిరి కనిపించలేదు. మోటార్ బైక్ మీద బస్టాప్ దాకా వెళ్లి చూశారు. బస్సు షెల్టర్లో కూర్చుని తాపీగా సిగరెట్ తాగుతున్న యాదగిరి కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. రావయ్య బాబు, నీకోసం డీసీపీ ఎదురు చూస్తున్నాడు, ఎక్కెక్కు. అప్పటికే బైక్ మీద 2 పోలీసులున్నారు. వాళ్ళిద్దరూ కొంచెం ముందుకు జరిగి యాదగిరికి చోటిచ్చారు బైక్ మీద. నైనిక చేతులు వెనక్కి విరిచి నైలాన్ తాడుతో కట్టేశారు. నోట్లో జేబురుమాలు కుక్కారు. చీకటి గదిలోకి నెట్టేసి ఆ గది ముందున్న హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు గటికాచలం, ఇబ్రహీం. టీవీ ఛానల్స్లో నైనికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన న్యూస్ ప్రసారం చేస్తున్నారు. నైనిక ఫోటో కూడా పదే పదే చూపిస్తూనే ఉన్నారు. మనం చేసిన కిడ్నాప్కు ఇంత ప్రాముఖ్యం ఇస్తారనుకోలేదు. పోలీసులు పట్టించుకోరేమో అనుకున్నాను. లేనిపోని చిక్కుల్లో పడిపోయాం. మనం పట్టుబడితే టీవీ ఛానల్స్ వాళ్ళు మనల్ని కూడా చూపిస్తారేమో అన్నాడు గటికాచలం. పిచ్చివాగుడు వాక్కు. మనం పోలీసులకు దొరికితేగా. డబ్బు మనం చెప్పిన టైంకి ఇవ్వకపోతే ఆ అమ్మాయిని చంపేసి మనం ఇక్కడి నుంచి మకాం మార్చేయడమే అన్నాడు ఇబ్రహీం అసహనంతో. చంపొద్దు గురు, వాళ్లకు మరికొంత సమయం ఇద్దాం డబ్బు ఇవ్వడానికి భయపడిపోతూ అన్నాడు ఘటికాచలం. ఓ హత్య చేసి దర్జాగా తిరుగుతున్నావు, 2వ హత్య గురించి భయపడతావెందుకు? ఇబ్రహీం మాటలకు మరింత భయం వేసింది. శరీరంలో వణుకు మొదలైంది. నా భార్యను కావాలని చంపలేదు. నన్ను తిడుతూ ఆకాష్ను పొగుడుతూ ఉంటే ఆమె నోరు ముయ్యాలని, భయపెట్టాలని మొహం మీద దిండు పెట్టి గట్టిగా అదింపెట్టుంచాను. నిమిషాల్లో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చనిపోతుందని గాని చంపియాలని గాని అనుకోలేదు అన్నాడు గొంతు తగ్గించి, గోడలు కూడా చెవులు ఉన్నాయేమో అన్నట్లుగా. ఇప్పుడు నైనికను చంపాలని అనుకుని చంపుతూగాలే, ఆ ముచ్చట తీరిపోతుంది అన్నాడు ఇబ్రహీం సిగరెట్ పొగ గటికాచలం మొహం మీదకు ఊదుతూ. భయపెట్టకు మహానుభావ, అసలే సగం చచ్చున్నాను. ఆ అమ్మాయిని నేనెందుకు చంపుతాను? నువ్వే చంపుతావు. రేపు డబ్బు నా చేతిలో పడకపోతే ఆమెను నువ్వు చంపేయాలి, లేకపోతే నేను చంపేస్తాను అన్నాడు జేబులో పిస్టల్ తీసి గటికాచలానికి గురిపెడుతూ. ఇదెక్కడ ఫిట్టింగ్ అయ్యా బాబు? అతని మాటలకు అదిరిపడి గట్టిగా అరిచాడు. నేను బయటికి వెళ్ళి పబ్లిక్ టెలిఫోన్ బూత్లో నుంచి నైనిక అత్తయ్యతో మరోసారి మాట్లాడొస్తాను. నైనికను జాగ్రత్తగా కనిపెట్టుకునుండు. నోట్లో గుడ్డ తీసి కాసిని మంచినీళ్ళు పోయి, ఆకలైతే ఏదన్నా పెట్టు. మనకు డబ్బు ముట్టేంత వరకు అది ప్రాణాలతో ఉండాలి. ఆ పిల్ల చనిపోతే మన ప్లాన్ తలకిందులవుతుంది అనేసి బయటకు వెళ్ళిపోయాడు ఇబ్రహీం. లైటేసి గదిలోకి వచ్చాడు గటికాచలం. ఆమె నోట్లో కుక్కిన జేబురుమాలు తీసేసి, మంచినీళ్ళు తాగుతావా అన్నాడు మంచినీళ్ల గ్లాసు నోటి దగ్గర పెట్టి. నీళ్లు 2-3 గుటకలు వేసింది. ప్రాణం కుదుట పడినట్లు అనిపించింది ఆమెకు.
ఆకాష్ విషయం నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్లయితే నీ జోలికి వచ్చేవాణ్ణి కాదు. నీ గురించి ఇబ్రహీంకు చెప్పేవాణ్ణి కాదు అన్నాడతను. నీకు కావలసినంత డబ్బు నేనిస్తాను. నా మాట నమ్మి నన్ను వదిలేయ్ అందామె. ఇప్పుడు నిన్ను వదిలేస్తే ఆ ఇబ్రహీం గాడితో పోలీసులతో కూడా తంటానే. అదేదో ఆ ఇబ్రహీంను బ్రతిమలాడి బయటపడు. ఆమెకు ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు ఘటికాచలం. ఎన్నో కంపెనీలకు యజమానురాలు. దిగులుగా దీనంగా తన వైపు చూస్తూ కూర్చుందామె. జాలేసింది ఆమె స్థితికి. మాదాపూర్ పోలీసులకి డ్రగ్స్ ముఠాలోని ఒక సభ్యుడు పట్టుబడ్డాడు. అతన్ని విచారిస్తే వాళ్ళ స్థావరం మల్లేపల్లి అని తేలింది. ఆ ముఠాలో 4 సభ్యులున్నారు. దొరికిన వ్యక్తి పేరు రవి, డేవిడ్, చారీ, ఇబ్రహీం ఆ ముఠాలోని ఇతర సభ్యులు. వాళ్ళు ఖరీదైన కార్లు కూడా దొంగతనాలు చేస్తారు. ఆ దొంగిలించిన కార్లలో తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. నిమిషాల్లో కారు నెంబర్ మార్చేస్తారు. డీసీపీ విశాల్ తన బృందంతో కిడ్నాప్ అయిన నైనికను వెతుకుతూ బయలుదేరాడు. డ్రైవర్ యాదగిరి దృష్టి రోడ్ల మీద తిరిగే ఆడి కార్ల మీదే. మల్లేపల్లి ఏరియాలో ప్రతి రోడ్డు గాలిస్తున్నారు. ఓ పాత భవనం ముందు పార్క్ చేసిన ఆడి కారు కనిపించింది యాదగిరికి. వెంటనే జీప్ ఆపండి సార్ అన్నాడు. కనిపించిన ప్రతి ఆడి కారు మీదేననుకుంటున్నావా అడిగాడు విశాల్. ఆవుల మందలో తన దూడ ఎక్కడున్నా పసిగడుతుంది సార్ ఆవు. అలాగే రోజూ నేను నడిపే కారును గుర్తుపట్టేస్తాను సార్ అన్నాడు యాదగిరి. పోలీస్ జీప్ ఆగింది. ఆడి కారు దగ్గరికి వెళ్లి నెంబరు చూశాడు. నెంబరు వేరేదిగా కనిపించింది. వెనక్కు తిరగబోయాడు. మనం వెతుకుతున్న కారు కాదు సార్ అన్నాడు. ఏదో సూదంట్రాయిలా చటుకున కళ్ళలో పడింది. మళ్ళీ వెనక్కొచ్చి కారు వెనకవైపు అతికించున్న రెడ్ స్టిక్కర్ని చూశాడు. సార్, ఈ స్టిక్కర్ 2 రోజుల క్రితం అతికించాను సార్. రేడియం స్టిక్కర్ ఇది. ఈ కారు నైనమ్మదే సార్ అన్నాడు గట్టిగా అరుస్తూ. ఆ పాత భవనాన్ని చుట్టుముట్టారు పోలీసులు. ఎంతసేపు కాలింగ్ బెల్ నొక్కినా లోపల నుంచి సమాధానం రాకపోయేసరికి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. హాల్లో ఎవరూ కనిపించలేదు. తలుపులు విరగ్గొట్టిన చప్పుడు విని లోపల గదిలో నుంచి ఘటికాచలం బయటకొచ్చి పోలీసులను చూసి గతుకుమన్నాడు. తప్పించుకునే ప్రయత్నం చేయబోయాడు గాని డీసీపీ చేతిలోని రివాల్వర్ చూసి ఆగిపోయాడు. నైనిక చేతులకు కట్టిన తాడును విప్పదీశారు. ఘటికాచలం జరిగిందంతా చెప్పాడు డీసీపీకి. ఇబ్రహీం దొరకలేదు. పాత భవనం ముందు పోలీసులు హడావిడి గమనించి పారిపోయాడు. రవళిని హత్య చేసింది తనేనని ఒప్పుకున్నాడు ఘటికాచలం. ఆమెను చంపాలనుకోలేదని, భయపెట్టే ప్రయత్నంలో రవళి ప్రాణాలు కోల్పోయిందని తన స్టేట్మెంట్లో చెప్పుకొచ్చాడు. నైనిక కిడ్నాపింగ్ కేసులో తనదే ప్రధాన పాత్ర అని ఒప్పుకున్నాడు. ఆకాష్ను విడుదల చేశారు. సరికొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్లు అనిపించింది అతనికి. అప్పటి వరకు తను అనుసరించింది సరైన మార్గం కాదని తెలుసుకున్నాడు. తీరిక సమయాల్లో పనిపిల్లకు చదువు నేర్పుతోంది వసంత. పద్మినిని దగ్గర కూర్చోబెట్టుకుని తెలుగు పాఠం చెబుతూ ఉంది వసంత. జీవితం ఒక వైకుంఠపాళి. ఆ ఆటలో పైకి తీసుకువెళ్లే నిచ్చెనలే కాదు, కిందకు పడదోసే పాములు ఉంటాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు పోవాలి. చిరునవ్వులతో వెన్నెల బాటలో నడవాలి. వాచ్మెన్ వచ్చి గది ముందు నిలబడ్డాడు. ఎవరో మీకోసం వచ్చినారమ్మా. పేరడిగితే చెప్పడం లేదు. ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతానని అంటున్నాడు అన్నాడతను. విజిటర్స్ రూమ్ వైపు వెళ్ళింది వసంత. ఆమె వెంటే నడిచింది పద్మిని. తలంచుకొని పేము కుర్చీలో కూర్చున్న ఆకాశం చూసి ఆశ్చర్యపోయింది. ఆకాష్తో బంధం తెగిపోయింది. మళ్ళీ అతన్ని కలిసే ప్రసక్తి లేదు అనుకుంది ఎన్నోసార్లు. ఎందుకొచ్చాడు? మళ్ళీ ఏదో మాయమాటలు చెప్పడానికా? వెనక్కు తిరగబోయింది. ఆమె కాళ్ల మీద పడిపోయాడు. నన్ను క్షమించు వసంత. ఎన్నో తప్పులు చేశాను. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వవా అన్నాడతను చెమర్చిన కళ్ళతో. పెరిగిన గెడ్డంతో తన వైపు దీనంగా చూస్తున్న ఆకాశం చూసి మంచు ప్రతిమ కరిగిపోయినట్లు మెల్లమెల్లగా ఆమె హృదయం మెత్తబడింది. ఎవరమ్మాయితను? బయటకు పంపించేమంటారా అడిగాడు వాచ్మ్యాన్. వద్దు, ఈయన నా భర్త అంది వసంత. తనకు కేటాయించిన కాటేజీకు తీసుకువెళ్ళింది ఆకాష్ను. ఆహ్లాదంగా కనిపిస్తోన్న అక్కడి వాతావరణం చూసి ముగ్ధుడైపోయాడు. వసంత తనపై కరుణ చూపడంతో అతని మనసు మరింత పులకరింతలకు గురైంది. కాఫీ కల్పించింది. హైదరాబాదుకు వెళ్ళిపోదాం. అక్కడ అందరికీ పార్టీ ఇస్తాను. ఆ పార్టీలో నువ్వు నా భార్యవని అందరి ముందు ప్రకటిస్తాను. మరో స్త్రీ వైపు కన్నెత్తి చూడను. అతని మాటల్లో నిజాయితీ కనిపించింది. ఎవరూ అతనికి పాఠాలు చెప్పలేదు. జీవితమే అతనికి అన్ని పాఠాలు నేర్పింది. దర్పం, డాబుసరి అన్నీ పోయాయి. మునిపొంగవుళ్లా ఉన్నాడు ఆకాష్. జీవితం ఓ యాత్ర. యాత్ర చివర్లో కూడబెట్టుకున్న సంపదను బట్టి కాకుండా జీవన శైలిని బట్టి మనిషిని అంచనా వేస్తాడు భగవంతుడు. తప్పులు తెలుసుకుని వెలుగుదారిలో నడిచిన వారిని అక్కును చేర్చుకుంటాడు.
ఇతరులకు పంచినదే ఆయన లెక్కలోకి వస్తుంది గాని కూడబెట్టింది కాదు. నేను హైదరాబాద్ రాను అంది వసంత. ఇక్కడే ఉండిపోతావా అడిగాడు. తలూపింది. నువ్వెక్కడుంటే నేను అక్కడే. నాకు కూడా చిన్న ఉద్యోగం ఇవ్వమని అనన్యను ప్రార్థిస్తాను. ఒకప్పుడు నా దగ్గర పనిచేసింది. ఇప్పుడు ఆమె సంస్థలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడతను ఆమెకు దగ్గరగా జరిగి. అప్పటిదాకా అక్కడే ఉన్న పద్మిని బయటకు జరుకుంది. అతని గెడ్డం గుచ్చుకుంది ఆమెకు. గెడ్డం పెంచుకుంటే మీరు మరింత అందంగా కనిపిస్తున్నారు అంది అతని ఛాతిపై వేలితో రాస్తూ. మనసుకు నచ్చిన వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంటుంది అన్నాడతను నవ్వుతూ ఆమె నడుం చుట్టూ చేయి బిగించి. తలుపులు వేసొచ్చింది. కళ్ళల్లో ప్రేమ నింపుకుని నా ప్రాణం నువ్వే అన్నట్లు అతని వైపు చూసింది. మంచివాళ్ళు ప్రేమిస్తారు, చెడ్డవాళ్ళు కూడా ప్రేమిస్తారు. మంచివాళ్ళు ప్రేమించబడతారు, చెడ్డవాడిని ఎవరూ ప్రేమించరు. యోగ్యుణ్ణి ప్రేమించడంలో ఆనందం ఉంది. మంచివాడి చేత ప్రేమించబడకపోతే బాధ కూడా ఉంటుంది. అనన్యకంతా ఆశ్చర్యంగా ఉంది. ఆకాష్ ప్రేమించాలని మొదట్లో తన వెంటబడ్డం, ఎన్నో కారణాలతో అతనికి దూరంగా జరగడం, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అనురాగ్ జీవితం మీద అనురక్తి పెంచుకోవడం, అతన్ని తను ప్రేమించడం, కాలేజీలో తన సీనియర్ అయిన పక్కింటి అబ్బాయిని ప్రేమించిన చెల్లెలు అతన్ని పెళ్ళాడి సుఖంగా ఉండడం, సిరి సంపదలతో మిడిసిపడే ఆకాష్ సుడిగుండాల్లో చిక్కుకుని హంతకుడనే ముద్ర వేయించుకోవడం, మళ్ళీ నైనిక అతన్ని ఒడ్డున పడేయడం, వసంతను ఆటబొమ్మలా చేసి ఆడుకోవాలని ప్రయత్నించి చివరకు ఆమె పాదాల దగ్గర చోటు కోసం ప్రయత్నించడం. ఎన్ని మలుపులు! గుండె గుప్పెడంతా. కడలని మించిన ఆశలు దాచుకుంటాడు మనిషి. ఆశపడ్డంలో తప్పులేదు గాని దురాశ పెంచుకోకూడదు. ఋత్విక్ నైనికల పెళ్లి మాదాపూర్ హైటెక్ సిటీ గార్డెన్స్లో వైభవంగా జరిగింది. అమెరికా వెళ్ళిపోతావా, ఇక్కడే సెటిల్ అయిపోతావా ఎవరో అడిగారు నైనికను. పంచెకట్టులో ఎంతో దర్పంగా అందంగా కనిపిస్తున్న ఋత్విక్ వైపు చూసింది నైనిక. నా మూలాలు ఇక్కడవే. ఇక్కడి గాలి పీల్చి నీళ్లు తాగాక ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ఎలా ఉండగలిగానబ్బా అనేసింది నైనిక. ఇంతటితో గుండె గుప్పెడంతా అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.